ఈ రాశి ఫలితాలు ఈ నెల 17వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధుడు, మిథున రాశిలో గురువు శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. వ్యాపారపరంగా కొంతవరకు బాగుంటుంది. ఉద్యోగపరంగా బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వస్తాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అయితే ఖర్చులు మనకి అధికంగా ఉంటుంది. రాబడి తక్కువగా ఉంటుంది. ఒక రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. వీరికి ప్రస్తుతం అష్టం గురువు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత వీరికి భాగ్యంలో గురువు వచ్చాక చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి కాలం ఉందని చెప్పచ్చు. ఏదైనా సరే మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దైవానుగ్రహం వల్ల కావచ్చు, అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. సంతానం సంబంధించిన విషయాలు బాగుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్త వింటారు. సంతానం సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంది. అదేవిధంగా సంతాన విద్యా విషయాలు కూడా చక్కగా కాలంగా అనుకూలంగా, అదేవిధంగా సంతాన విద్యా విషయాలు, ఉద్యోగ విషయాలు వీరు చక్కగా అనుకూలంగా ఉంది. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పదగిన సూచన. అదేవిధంగా దశమ స్థానంలో కేతు ఉన్నారు. అంత అనుకూలంగా లేదు. వృత్తిలో ఎక్కువ ప్రెజర్స్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగం మారాలా లేదా ఉన్న ఉద్యోగం చేసుకోవాలా అనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం చేసే ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. క్రెడిట్ కార్డులకి, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒకరి వల్ల ధన సహాయం చేస్తామని చెప్పేసి చేయకుండా ఉండడం, అది తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే అవసరాన్ని ఇచ్చి ధనాన్ని ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఎంత ఖర్చుని సేవింగ్స్ చేద్దాం ప్రయత్నం చేసినప్పటికీ అదుపులో ఉండదు. ఏదో విధంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఖర్చును అదుపులో ఉంచుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక రావడం, మంచి సంబంధం కుదరడం అనేది అంశంగా చెప్పచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం కాక సంబంధాలు దగ్గర దాకా పోతున్న సంబంధం ఏదైతే ఉందో మంచి దగ్గర బంధువులో కావచ్చు లేదా తెలిసిన వాళ్ళ సంబంధంలో వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే అదేవిధంగా ప్రభుత్వ రంగం కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి, హోటల్ మేనేజ్మెంట్ ఈ రంగంలో ఉన్న వారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. లాభాలు తక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దూర విద్య కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా స్టాంపింగ్ విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. చేదాకా వచ్చి స్టాంపింగ్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పండించడం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యరీత్యా అంత సహకరించదు. థైరాయిడ్ సంబంధించింది, బీపీ, షుగరు, వెన్నునొప్పి సంబంధించిన ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో కూడా చికాకు ఎక్కువగా ఉంటుంది. పక్కన ఉన్న వారే మనకి ఇబ్బంది పెట్టడం, లేదా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయించడం, లేదా ఉద్యోగం నుంచి తీయించడం, ఇటువంటి రాజకీయాలు ఎక్కువగా చేస్తుంటారు. మీకు తెలియకుండానే కుట్ర జరుగుతుంటుంది. అటువంటి విషయాల్లో ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీరు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అందరూ మన వాళ్ళే కదా అని కొన్ని ఆంతరిక విషయాల్ని చెప్పడం వల్ల అవి ఉద్యోగంకే ఎసరు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, ఇంద్రాన్ని ఎరుపు మెల్ల వేసుకోవడం చెప్పదగినది. మంగళవారం నాడు, శనివారం నాడు ఎరుపు ఒత్తులతో దీపారాధన, బుధవారం నాడు అరటినార ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. సప్తంలో గురువు అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వీరికి అర్ధాష్టంశ నడుస్తుంది. అయితే శని వీరికి బలంగా ఉండడం వల్ల వృత్తి ఉద్యోగంలో ఎటువంటి చికాకులు వచ్చినప్పటికీ అవి సమస్యపోవడం, ఎంతటి కష్టమైన పని అయినా సరే దాన్ని పూర్తి చేయడం ఉంటుంది. అయితే రాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయిన గురువు సత్వంలో బలంగా లేదు. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా తక్కువ ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది.
మెంటలీ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మనం చెయ్యని తప్పు కూడా నిందపడవలసి వచ్చిందే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి మన పని ఏదైతే ఉందో నీతిగా నిజాయితీగా మీరు ఏదైతే చేస్తున్నారో అది మీ భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఆ చేతికి అందడం. తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో బలంగా ఉన్నారు. కుటుంబ పరంగా మంచి అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం అవ్వకుండా వెయిట్ చేస్తున్న వారికి ఏదైతే ఉందో ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. లాభాధిపతి షష్టమాధిపతి శుక్రుడు సప్తమంలో ఉన్నారు. గురువుతో కలిసి ఉన్నారు. విహారయాత్రలు కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు ఎక్కువ చేసే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చక్కగా కలిసి వచ్చే అవకాశం వీరికి గోచరిస్తోంది. ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టం దీనికి ప్రతిఫలం లభిస్తుంది. MBA సీట్ కావచ్చు, వైద్య వృత్తిలో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ రంగాలకు సంబంధించిన విషయవారాలు కావచ్చు, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ ఈ రంగాల వరకు చాలా బాగుంది చెప్పచ్చు. ముఖ్యంగా సినీ కళా రంగాల్లో ఉన్న వారికి మంచి పేరుపై ఖాతా వచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత నిరాశ అని చెప్పొచ్చు. వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. శని బలంగా ఉన్నప్పటికీ సప్తంలో గురు శుక్రుడు కలుస్తున్నారు. వ్యాపార పరంగా కొంత నష్టం వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగ రీత్యా కూడా మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. లాభస్థానం బాగుంది, అన్నీ బాగున్నాయి, కానీ ఏదో ఒక తెలియని మనోవేదన ఉంటుంది. అష్టమ భాగ్యంలో కేతు అంత బలంగా లేరు. తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో వీరికి బలంగా ఉన్నారు. పంచమాధిపతి కుజుడు పంచమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవారాలు లాభసారిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. లాభస్థానంలో లాభాధిపతి బాగున్నాడు కాబట్టి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీరికి వచ్చే అవకాశాలు తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. అయితే మనసు స్థిమితంగా ఉండదు. ఏదైనా ఒక పని ప్రారంభించాలంటే 1-10 సార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభపడతారు. అదేవిధంగా ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, ప్రతిరోజు గౌర్ణమశవతులతో దీపారాయణ చేయడం, శనివారం నాడు మంగళవారం నాడు నలుపు ఒత్తులతో దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. లేదా నవగ్రహ ఒత్తులతో దీపారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినోభవంతు, లోక సంస్థ సుఖినోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో శని బలంగా ఉన్నారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి తప్ప మిగతా అన్ని బాగుంటుంది. అష్టమాధిపతి